మన హీరోస్ ఉన్నారు కదా, టాప్ హీరోస్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళు ప్రపోజ్ చేస్తే ఎలా ఉంటుంది? మా పవన్ స్టార్ గారు మీకు కనుక ప్రపోజ్ చేస్తే ఎలా ఉంటుంది? ఏదో ఎల్లో ఆరెంజ్ కలిసిన చిన్న రొమాంటిక్ ఏరియా కనిపిస్తే ఆటోమేటిక్గా కళ్ళు చూస్తాయి. మొహం నీ ఒంట్లోని భాగమే, నడుము నీ ఒంట్లోని భాగమే. మొహం చూస్తే కోపం రాలేదు, నడుము చూస్తే కోపం వచ్చింది. ఎందుకని నేను ప్రశ్నిస్తున్నాను అంతే. ఇప్పుడు నీ ముఖమే కర్మ, టోటల్గా నీ బాడీ చూస్తా. చూడకిలా పేరు అఖిల కాదు, అఖిలాంధ్ర కోటి బ్రహ్మాండం ఎంత మనసు ఉండాలి, ఆ మనసులో నేను ఉండాలి. నువ్వు పెట్టుకున్నా అంటే ఇప్పుడే వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నాను అఖిల. ఏమంటావు? నువ్వు ఏమన్నా సరే ఎవరినన్నా ఎదిరిస్తా అంటే ఒక్క మా ఆవిడ తప్ప అదేం చేయలేవు. నువ్వు ఓకే అంటావా? ఈ ఓకే అంటే చెప్పు, ఇప్పుడే నీకు చెప్తున్నా ఐ లవ్ యూ. సరే, మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన చెప్తే ఎలా? నిజంగా చూస్తూ ఉంటే మీ కళ్ళు చాలా అందంగా కలువరేకుల్లాగా ఉన్నాయి. అసలు అవి బొగ్గలా బూరెలా అన్నట్టుగా చాలా అందంగా ఉన్నాయి. ఆ తర్వాత మీ పెదాలు ఉన్నాయి చూడండి, అప్పుడే ఏదో గులాబీ రేకుల్ని అలా చిదివిది అలా రుద్దితే వేళకి రెడ్ రంగు అన్నట్టు, ఆ రెడ్ రంగు ఏదో మీ మూతి పూసుకున్నట్టు ట్రాఫిక్లో రెడ్ సిగ్నల్ లాగా కనిపిస్తుంది నాకు. అంతేకాకుండా ఆ చిన్న గడ్డం, చిట్టిగారిలాగా చిన్న గడ్డం, ఇలా పోలికలు పోల్చుకుంటే కాదు, ఏమంటే పక్కన మా ఆవిడ ఉంది, నా గుడ్డ పీలికలు అయిపోద్దని కానీ పోల్చట్లేదు. కానీ నిజంగా చూస్తుంటే మీ గ్లామర్గా అవి చాలా బాగున్నాయండి. అసలు ఒక మాటలో చెప్పాలంటే ఇలాంటి అమ్మాయి కనుక నా లైఫ్లోకి వచ్చిందంటే నేను చాలా హ్యాపీ అండి. ఎవడ అఖిల గారు మీకు ఒక మాట చెప్పనా? ఐ లవ్ యూ అండి. ఐ లవ్ యూ.